మనకి జీవము సమాధానము ఇచ్చే పరిశుద్ధ పరలోక తండ్రికి ప్రభువైన యేసు నామములో నేను స్తోత్రం చెల్లిస్తూ మీరు వాక్యం వినే వారందరికీ ప్రభువైన యేసు నామములో నేను సమాధానం కలుగును గాక అని పలుకుచున్నాను. మీకు అందరి షాలోమ్. నేను ఈరోజు రక్షణ గురించి, నూతన జన్మ గురించి చెప్పవచ్చుంటున్నాను. చాలామందికి రక్షణ అంటే ఏమిటి తెలియదు. క్రైస్తవ ప్రపంచంలో కూడా రక్షణ అంశం గురించి చాలామందికి తెలియదు. బైబిల్ చదువుతున్నారు, వింటున్నారు, మరి తనకి అవసరం ఏమిటో వారు ప్రార్థన చేస్తున్నారు. అదే సమస్యమని చాలామంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ చదివేవారు వారు ఏమి వాళ్ళకి బైబిల్ ఎత్తుకోవాలి, ప్రార్థన చేసేవారు ఏమి ప్రార్థన చేయాలి అది కూడా వాళ్ళకి తెలిసి ఉండవాలేను. నూతన నిబంధనలు చూస్తే బైబిల్ ఎత్తికి వాళ్ళు ఏమి ఎత్తుకోవాలేను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడినది 39 వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మీకు అర్థమవుతున్నదా? బైబిల్ చదివే వాళ్ళు ఏమి ఎతకోలేను, బైబిల్లో నిత్య జీవితం ఎతకోలేను. ఆ నిత్య జీవితము కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావలేను. మీలో ప్రశ్న కలగవచ్చును, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎలాగ వచ్చేది అనేసి. మీరు నిత్య జీవితం పొందటానికి బైబిల్ చదవటమే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావటం. మీ ఉద్దేశం సరైనది అయినప్పుడు దేవుడే తన వాక్కు చొప్పున ఆయన అందుబాటులో ఉంటాడు. అనగా మీరు బైబిల్ చదువుతున్న సమయంలో నిత్య జీవితము వెతికిన ఎడల నిత్య జీవితము మీకు కలుగునట్లుగాను మీరు నా యొద్దకి రావలేను అని మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న ప్రకారంగా ఆయనే ఆత్మలో మీకు అందుబాటులో ఉంటాడు. అయితే ప్రార్థన చేసేవారు ప్రార్థనలో దేవునితో ఏమి అడగలేను అని చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసిన అడుగుడి మీకు ఇవ్వబడను అనేసి అక్కడ రాయబడినది. అదే సందర్భము లూకా సువార్త 11వ అధ్యాయంలో చూసినప్పుడు 5వ వచనం నుంచి 11వ వచనం వరకు అక్కడ అదే సందర్భాన్ని వర్ణించబడినది. కానీ ఆఖరణ ఫైనలీ అడిగి ఏమి పొందవాలేనంటే 11వ వచనం రాయబడినది. నేను చదువుతున్నాను, గౌనంగా ఏనవలేను. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నేను. అనగా బైబిల్లో వెతికినప్పుడు నిత్య జీవితము ఎతకలేను, అది పొందుట కొరకును ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు రావలేను. అనగా ఆయనలోని నిత్య జీవితం దొరుకును. అయితే ప్రార్థన చేసినప్పుడు పరలోక తండ్రితో ఏం ప్రార్థన చేయలేను? పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేయలేను. పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దొరుకును. మీరు ఈ వాక్యం వినే వారిలో ఎంతమంది ఉంటున్నారు? మీలలో ఎవరికి ఈ యొక్క విషయం కరెక్ట్గా తెలుసును? జనరల్గా చూసినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడినంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరతలు జ్ఞాపకం చేస్తాయి. ఆ అవసరతలను దేవునితో అడుగుతారు. మరి కానీ దేవుని చిత్తాన్ని ఎంతమంది తెలుసుకుంటున్నారు? దేవుని చిత్తం చాలా ఎన్నికెళ్ళిపోతుంటున్నది. మనుషులు తన యొక్క అవసరతలు పైన అవసరతలు జ్ఞాపకం చేసుకొని దేవునితో అడుగుచు కొన్ని పొందుచు, కొన్ని పొందలేక మరి ఇంకా పొందని ప్రార్థన చేయొచ్చు, దాంట్లో సంవత్సరాలు గడిపేస్తున్నారు. బైబిల్ చదివేవారు కూడా బైబిల్లో జ్ఞానము సమకూర్చుకోవచ్చు, ఇంకా ఇతరులు తెలిసినంత తెలియాలనేసి ప్రయాసపడచ్చు, లేకపోతే వాళ్ళకి ఎక్కువ తెలియని ప్రయాసపడచ్చు, మనంతలో ఆగిపోతున్నారు. కానీ బైబిల్లో ఎంతమంది మరి నీతి జీవితం కొరకు వెతుకుతున్నారు? మీరు వాక్యం వినే వారిలో మీరు ఎంతమంది బైబిల్లో నిత్య జీవితం ఇస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేస్తున్నారు? అనగా దేవుని యొద్దకి వచ్చేవారు క్రైస్తులైనను అన్యులైనను మొట్టమొదటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నిత్య జీవితం మరియు పరిశుద్ధాత్మ దొరికినప్పుడు, నిత్య జీవితం దొరికినప్పుడు దాని తర్వాతనే ఆత్మీయ జీవితం ఒక ప్రయాణం మొదలయ్యేది. పరిశుద్ధాత్మయే మీరు పొందవలేను. పరిశుద్ధాత్మను పొందిన పిమ్మట పరిశుద్ధాత్మయే మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును. సరే, ఇంకా నిత్య జీవితం విషయం చూస్తే ఆ యొక్క జీవితము నిత్య జీవితము అనగా అది ఎలాగుండును? మీరు స్వబుద్ధితో నిత్య జీవితాన్ని అర్థం చేసుకుని ప్రయాసపడినట్లా అది మీరు అర్థం చేసుకోలేరు. నిత్య జీవితం ఒక సరైన డెఫినేషన్ ఏమిటంటే ప్రభువైన యేసు నామములో దేవునితో సహవాసం ఏర్పడిన పిమ్మట ఆ ఒక సహవాసం అనేది అంటే అనగా దేవునితో సమయం గడిపే జీవితం, అనగా దేవునితో సంబంధం ఏర్పడిన జీవితం. ఆ జీవితము ఒకసారి దొరికిన తర్వాత దేవునితో వేరే ఎటువంటి ప్రసక్తి లేకుండా ఆయనతో ఎల్లప్పుడూ వరకు నిత్యం వరకు ఉండవచ్చును. అదే నిత్య జీవితం. నిత్య జీవితాన్ని కొందరు వేరే విధంగా కూడా తలంచవచ్చును. ఈ యొక్క ఫిజికల్ లైఫ్ ఉన్నది ఈ శరీరంలోనే ఎల్లప్పుడూ జీవించవచ్చునా అనే ఒక
ప్రశ్న వాళ్ళకు రావచ్చు, సహజమే. శారీరక స్వభావము మనిషికి ఉంటున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావడం సహజమే. బైబిల్ మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 3వ అధ్యాయము, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. నికోదేము ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముతో ఏమన్నాడు? ఈ విషయాన్ని మరి అర్థం చేసుకునేవారు. నికోదేము సూచక్రియలను చూచి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రశంసిస్తున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వు సూచక్రియలను చూసి ప్రశంసిస్తున్నావు, కానీ నీకు దేవుని రాజ్యంలో ఎటువంటి పాలు పంపులు లేవు. ఒకవేళ కానీ దేవుని రాజ్యం నువ్వు కనీసం అర్థం చేసుకోవాలనుకున్న ఎడల, నువ్వు దూరం నుంచి చూడాలని అనుకున్న ఎడల కూడా నీకు నూతన జన్మ అవసరము అని అర్థము మన ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముతో అనిన మాటకి. అయితే నికోదేముకి అర్థమైనదా? అర్థం కాలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చదివి చూసిన ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఒక మనిషి వృద్ధుడైనప్పుడు ఎలాగ మరలా నూతనంగా జన్మించవచ్చు అనేసి. మరి ఫిజికల్గానే తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, తల్లి గర్భమున వీరు ఎలాగ మళ్ళీ పుట్టవచ్చు అనేసి. అయితే మనం ప్రభువుని యేసుక్రీస్తు ఏమైనా అర్థం చెప్పాడా? అలా కాదు ఎలా చెప్పాడా? చెప్పలేదు. మీరు వాక్యాన్ని పరిశీలించి చూసినట్ల మన ప్రభువుని యేసుక్రీస్తు తన వైపు నుంచి ఏం చెప్పాలనో అదే చెప్తున్నాడు. నికోదేము స్థాయి నుంచి తనకేం అర్థమవుతుందో అదే అర్థం చేసుకుంటున్నాడు. అయితే ఆయనకు అర్థము అవుతుందో కాలేదో అని మన ప్రభువుని యేసుక్రీస్తు అంతగా చూడలేదు. అయితే ఆయన చెప్పిన దానికి నెక్స్ట్ స్టేజ్ మాటలే మెల్లగా చెప్పినాడు. నేను ఆ వాక్యాలు ఇది చెప్తున్నాను, ధ్యానంగా వినవలేను. 5వ వచనం, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా, ముందు దేవుని రాజ్యం చూడాలంటే నూతన జన్మించాలని అన్నాడు. నికోదేముకి అర్థమైందా? తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి చెప్పడానికి నికోదేముకి అర్థం కాలేదు. అయినా కానీ ఆ మనిషికి అర్థం కాలేదని అర్థం చేసుకోవటానికి చెప్పలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చెప్పినాడు. ఏమిటి? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగేది అనేసి. చూడగలిగేది ఎలాగనో అది చెప్పినాడు. తర్వాత ప్రవేశించగలిగేది ఎలాగనో చెప్పేసినాడు. ఇంకా దాని తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు క్రొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పునందున ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. అనగా ఒక మనిషి నూతన జన్మ పొందితే ఆ నూతన జన్మ పొందినందువలన తన జీవితంలో కలిగే మార్పులు మీరు చూడవచ్చును. కానీ నూతన జన్మ ఎలా కలుగుతాదో, ఎలా కలిగిందో అని మీరు ఒక ఫిజికలీ మెంటాలిటీ ద్వారా అర్థం చేసుకోవాలంటే అది సాధ్యము కాదు అని అర్థం. ఎందుకంటే ఫిజికల్ మెంటాలిటీ ద్వారా గాలిని చూడలేరు, ఎక్కడి నుంచి వస్తున్నదో ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో తెలీదు. కానీ గాలి ఇసురుతున్నది అని మాత్రం తెలుసు. ఈ వాక్యంను విని ప్రియమైన వారలారా, మీరు నిజంగా నూతన జన్మ అంటే ఏమిటో, రక్షణ అంటే ఏమిటో మీరు తెలుసుకోబోని ఎడల వాక్యం ధ్యానంగా వినవలేను. ఇప్పుడు ఈ యొక్క సందేశంలోనే నేను సమస్తము వివరిస్తానని కాదు, ఎందుకంటే అది సాధ్యం కాదు కనుక. ఎంతవరకు వీలవుతుందో నేను ఇక్కడ వర్ణిస్తాను. దీని తర్వాత క్రమేణా ఎన్ని భాగంలో వాక్యంలో చెప్పలేను, అన్ని భాగంలో నేను రికార్డింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు క్రమంగా అన్ని భాగాలు మీరు వినేట్లా రక్షణ అంటే ఏమిటో, నూతన జన్మ ఏమిటో మీరు క్లియర్గా అర్థం చేసుకోగలరు. అయితే ఇప్పుడు నేను మీకు నూతన జన్మ అంటే ఏమిటో చెప్పవచ్చున్నాను. అయితే నూతన జన్మము అంటే ఏమిటో చెప్పేకముందు ఇది కూడా చెప్పవచ్చున్నాను. ఎందుకు అవసరం అంటే దేవుని రాజ్యాన్ని మీరు చూడాలనుకునే ఎడల మీకు నూతన జన్మ అవసరం. నూతన జన్మ మీరు పొందితే మీకు దేవుని రాజ్యం కనపడుతుంది. అప్పుడు దేవుని రాజ్యం కనపడినప్పుడు లోకం ఎలా ఉన్నదో అది కూడా అర్థమవుతుంది. మరి అది అర్థమైనప్పుడు మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో అది కూడా అర్థమవుతుంది. అనగా ఆత్మికంగా కనులు ఇవ్వబడతాయి, ఆత్మికంగా అర్థం చేసుకునే శక్తి మీకు దొరుకుతుంది. అది ఎలాగనో అదే చెప్పవచ్చున్నాను, ధ్యానంగా వినవలేను. నూతన జన్మ అనేది దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తాకబడటం ద్వారా
లేక దేవుని యొక్క వాక్యం ద్వారా తాకబడట ద్వారా దొరుకును. అనగా మీలో ఎవరైనా దేవుని సన్నిధి ఉన్న చోటికి అనగా ఏదైనా కుడికిలలో వెళ్ళినప్పుడు, లేక ఎవరైనా పరిశుద్ధాత్మ పొందిన మనిషితో మాట్లాడుతున్న సమయంలో, లేక వారి మాటలు వింటున్న సమయంలో, వారు లేక వేరే వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో మీరు పక్క నుండి వెళ్ళినప్పుడు మీకు దేవుని యొక్క ఆత్మ తాకిడి దొరుకును. దేవుని యొక్క ఆత్మ తాకిడి దొరికినప్పుడు మీకు అర్థమగును ఇది దేవుని యొక్క ఆత్మ అనేసి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మలో ఆత్మ ఫలము నిండి ఉండును. ఆత్మ ఫలం మొదట ఏమిటి? ప్రేమ. దేవుని ప్రేమ మీకు టచ్ అగును. దేవుని ప్రేమ మిమ్మల్ని తాకినప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది దేవుని ప్రేమ అనేసి, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నదనేసి అర్థమవుతుంది. ఆ ఆత్మ తాకిడి చాలు మీలో నూతన జన్మ కలిగించడానికి. ఇంకా ఇంకొక అంశం ఏమనగా దేవుని యొక్క వాక్యం అనగా మీరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడలేదు, కానీ దేవుని యొక్క వాక్యము మీకు ఎవరైనా బోధించినప్పుడు, లేక మీరు ఏదైనా కుడికి వెళ్ళినప్పుడు, కుడికిలో వినినప్పుడు, లేక దైవజనుడు ఎవరికైనా వాక్యం చెప్తున్న సమయంలో ఆ వాక్యము మీ చెవున పడినప్పుడు ఆ వాక్యము మీ హృదయంలో చోటు చేర్చుకున్నాను. ఆ వాక్యం మీ హృదయంలో చోటు చేర్చుకున్నందువలన ఆ వాక్యము దేవుని వైపుకు మిమ్మల్ని ప్రేరేపించును. అనగా దేవునితో సంబంధించిన వస్తువులు మీకు బాగా అనిపించును. పరిశుద్ధాత్మ తాకిడి ద్వారా లేక దేవుని యొక్క వాక్యం హృదయంలో చోటు చేసుకున్న ద్వారా బైబిల్ మీకు ప్రియంగాను, మరి దేవుని సన్నిధి మీకు ప్రియంగాను, దేవుని వాక్యం వినటానికి ఇష్టపరంగాను, దేవుని యొక్క పాటలు మీకు నచ్చటము ఇవన్నీ జరగని ఆరంభించును. ఇదే నూతన జనం పొందడానికి సూచన. ఇంక మీదట క్రమేణా మీకు దేవుని వాక్యం ఒక రుచి బాగా అనిపించును. దేవుని వాక్యం చదవటము, దేవుని సన్నిధిలో సమయం గడపటము, ఆరాధన సమయం గడపటము, ఆత్మీయులతో సహవాసము, వారి నోట మాట వినటము అన్నీ మీకు నచ్చని ఆరంభిస్తాయి. అంతేకాకుండా మరి లోకం అంటే ఎలాంటిదో, లోకము దేవుని దృష్టిలో ఎలాగున్నది, లోకం విషయంలో దేవుని యొక్క వాక్యం బైబిల్ ఏం చెప్తున్నది, మరి లోకం నిజంగా అంటే అది మంచిదే చెడ్డదా అనేసి మీకు అర్థమగును. అంతేకాకుండా లోకం యొక్క ఆధారం ఏమిటి, లోకం ఎలాగ ఆరంభమైనది, లోకంలో మనుషులు ఎలాగా ఉన్నారు, ఆనందిస్తున్నారా లేకపోతే చిక్కు ఉన్నారా అన్నీ అర్థమగును. అంతేకాకుండా మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి, మీరు దేవునికి ఎంత నచ్చినట్లు ఉంటున్నారా, లేక దేవునికి కోపానికి ఎంత గురిలో ఉంటున్నారా, లోకానికి మీరు ఎంత ప్రియంగా ఉంటున్నారా, లేక లోకము కన్నా ఎంత దూరంగా ఉంటున్నారా అన్ని విషయాలు మీకు అర్థమగును. అర్థమయ్యే కొలది దేవుని యొక్క గురించి కూడా తెలుసుకునే కొలది దేవుడు ఆయనే సృష్టికర్త, ఆయనే మనిషిని చేసినవాడు, ఆయనే మనుషులను ప్రేమించేవాడు, ఆయనే మన మనుషుల మీద మన రక్షణార్థమై తన ప్రియమైన కుమారుని ఈ భూమి మీద పంపించిన వాడని అర్థం చేసుకునే కొలది లోపల దేవుని భయం ఏర్పడును. దేవుని భయం ఏర్పడే కొలది దేవునికి నచ్చని ఏమేమి ఉంటున్నాయి జీవితంలో అవన్నీ విడిచిపెట్టాలనేసి లోపల ఒక పట్టుదల ఏర్పడును. తదుపేమట వాటి నుంచి విడుదల పొందని కోరినప్పుడు అది ఎలాగ సాధ్యం అనేసి మనసు కోరినప్పుడు దేవుని ఒక పరిశుద్ధ ఆత్ముడు దేవుడు చేసిన ఉపాయం ఎదురు తీసుకొచ్చి నిలబెట్టును. అనగా యేసుక్రీస్తు శిలువ మీద ఎందుకు బలియాగమైనాడో ఆ అర్థమును ఆత్మలో క్షణంలోనే ఎత్తి చెప్పును. కొందరికి కొంత సమయం కూడా పడుతుంది, లేక కొందరికి క్షణంలోనే ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ బోధించేస్తాడు. ఎక్కువ సమయం పడదు, వితిన్ సెకండ్లలోనే లేక కొన్ని నిమిషాలలోనే అన్నీ అర్థమైపోతాయి ఆత్మలో. అంత అర్థం చేసిన శక్తి పరిశుద్ధాత్మడు ఇస్తాడు. అప్పుడు వెంటనే అర్థమైపోతుంది ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద బలియాగమైంది నా పాపం నిమిత్తమై, సర్వజనులు సకల జనుల పాప నిమిత్తమై ఆయన శిలువ మీద బలియాగమైనాడు. అనగా నా పాపము పరిహారము ఆయన శిక్ష అనుభవించినాడు. నా పాపాలకి లోకంలో సర్వజనుల సకల జనుల పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఆయన బలియాగమైనాడు. ఆయన శిలువ ధార్మిక రక్తం ద్వారా నాకు శుద్ధీకరణ ఉన్నది అనేసి అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు ఆ రక్షణ నాకు ఎలాగ దొరుకుతుంది అనేసి కోరినప్పుడు పరిశుద్ధాత్మ వెంటనే చూపిస్తాడు నీవు పాపి. అలాంటప్పుడు ఆ మనిషి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం మొదలైపోతుంది. దైవికమైన పశ్చాత్తాపం ఉత్పత్తి అయిపోతుంది. దైవికమైన పశ్చాత్తాపం ఏర్పడినప్పుడు ఆ మనిషి వెంటనే ఒప్పుకుంటాడు నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించుము, నా పాపాలకు పరిహార్థమై నీ శిలువ బలియాగమైనావు, దయచేసి నన్ను క్షమించుము, యేసయ్యా నీ రక్తము శిలువ దారిపోసినావు, నీ రక్తాన్ని కడుగు ప్రభువా అని ప్రార్థన చేయగా పాప క్షమాపణ వితిన్ సెకండ్లో
హృదయపూర్వక అంగీకరించిన వెంటనే దొరికిపోతుంది. బైబిల్లో కూడా అదే రాయబడి ఉన్నది.